మళ్ళీ రీస్టోరేషన్ యాక్టివిటీస్ కూడా చేయబడుతుంది. సో ఈ సేఫ్టీ కోసం మేము కట్ చేసినప్పటికీ ఏమి ఇబ్బంది లేకుండా పబ్లిక్ అందరూ దయచేసి మీ వాటర్ ట్యాంక్స్ అన్ని కూడా ఫిల్ చేసి పెట్టుకుంటే మీకు వాటర్ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే మెడికల్ క్యాంప్, సో పాయిజనస్ స్నేక్ బైట్స్ కానీ వేరే ఏమైనా ఫెసిలిటీస్ మెడికల్ సంబంధించిన ఏమైనా కావాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క విలేజెస్ ప్రతి ఒక్క హ్యాబిటేషన్ లో కూడా మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఏమైనా ఆశా వర్కర్కి కావాల్సిన సఫిషియెంట్ స్టాక్ ఇచ్చేసి వాళ్ళు అక్కడికే హ్యాబిటేషన్ అందుబాటులో ఉంటారు. ఏమైనా చిన్న చిన్న మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అక్కడ చూసుకోవచ్చు. అలాగే పాయిజనస్టిక్ మెడికల్ ఆఫీసర్ కావాలి కాబట్టి మనం పిఎల్సీకి పంపించాలి. దానికోసం మెడికల్ రిపోర్ట్ కట్టెపోటు కూడా ఇస్తున్నాము. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్ గా వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ నియరెస్ట్ పిహెచ్సికి మేము తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తాము. సో జిల్లా యంత్రాంగం అన్నింటిలో రెడీగా ఉన్నాయి. మనకు ఒక 9 to 12 బోట్స్ కావాల్సి ఉంది. ఇప్పటికీ ఒక 4 బోట్లు పొజిషన్ చేసి ఉన్నాము. సో ఫ్లడ్ సిచ్యువేషన్ చూసుకొని ఎక్కడ కావాలో అక్కడ బోట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మిగతా అన్ని డిపార్ట్మెంట్ లో వాళ్ళు ఒక పని చేస్తున్నారు, వాళ్ళు ఒక టాస్క్ ఇచ్చి ఉన్నాము. సో వీఆర్ ఫుల్లీ ప్రిపేర్డ్ ఫర్ దిస్ ఫ్లడ్. సీరియస్ సిచ్యువేషన్ అకార్డింగ్లీ.